సో, ఈ లొకేషన్ ఏ విధంగా సెలెక్ట్ చేస్తారు? మోస్ట్‌లీ ఏదైనా ఒక విలేజ్‌ని సెలెక్ట్ చేస్తారు. లేకపోతే ఏదైనా ఒక మున్సిపాలిటీని సెలెక్ట్ చేస్తారు. లేకపోతే ఒక వెంచర్ చాలా పెద్దగా ఉంది. అందులో చాలా ఇల్లులుంటే ఓన్లీ ఒక వెంచర్‌ని సెలెక్ట్ చేసుకుంటారు. లేకపోతే ఏదైనా ఒక రోడ్‌ని, ఒక హైవేని గాని, పెద్ద 100 ఫీట్ రోడ్ ఏదైతే ఉంటుందో, ఆ రోడ్‌ని సెలెక్ట్ చేసుకుంటారు. ఎలా చేస్తారంటే, ఒక పాయింట్ నుండి ఇంకో పాయింట్ వరకు అదే రోడ్డు మీద ఒక ఏరియా సెలెక్ట్ చేసుకొని అక్కడి నుంచి 5-6 కిలోమీటర్స్ వరకు, అంటే తక్కువ బడ్జెట్, ఎక్కువ బడ్జెట్ 2 కావాలి కాబట్టి ప్రైమ్ ఏరియా నుంచి లీస్ట్ ప్రైమ్ ఏరియా వరకు, కొంచెం ప్రైమ్ ఏరియా తక్కువ ఉన్న ఏరియా వరకు ఒక 5-6 కిలోమీటర్స్ వరకు కవర్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా ఒక ఏరియాని అనేది మనము ఫస్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఒకసారి లొకేషన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇందులో ఏమవుతుందంటే చాలా వరకు స్క్రాప్ ఉంటది. ఎలా ఉంటదంటే, ఇప్పుడు పెద్ద ఏరియా ఏదైనా మనం ఒక మున్సిపాలిటీ మొత్తం సెలెక్ట్ చేసుకోవాలనుకోండి, అందులో కొన్ని ఏరియాస్ చాలా రిస్క్ ఉన్న ఏరియాస్ ఉంటాయి. లైక్ హైడ్రా ఇష్యూస్ ఉండొచ్చు, బాగా లోతు ఉన్న ఏరియాస్ ఉండొచ్చు. ఒకవేళ వర్షం బాగా పడిందనుకో, మునిగే సిచ్యువేషన్ లాంటి ఉన్న ఏరియాస్ కూడా ఉంటాయి. సో, ఇందులో మనం ఏం చేయాలంటే రిస్క్ ఫ్రీ ఏరియాస్‌ని సెలెక్ట్ చేసుకోవాలి. మోస్ట్‌లీ హెచ్ఎండిఏ ప్రాపర్టీస్ గానివ్వండి, హెచ్ఎండిఏ వెంచర్స్ గానివ్వండి, లొకాలిటీస్ గానీ, చుట్టూ సరౌండింగ్స్ బాగున్నది, లోకల్‌గా పీపుల్ బాగున్నది గానీ, రోడ్లు బాగున్నాయి గానీ, ఈ విధంగా అందులో ఏవైతే రిస్క్ లేకోకుండా, అంటే ఏదైనా లీగల్ ఇష్యూ కూడా వస్తే మన మీద వస్తుంది కాబట్టి రిస్క్ లేకుండా మంచి ఏరియాని, మంచి వెంచర్‌ని వితిన్ లొకాలిటీలోనే మనం ఫస్ట్ సార్ట్ ఔట్ చేసుకొని లిస్ట్ చేసుకోవాలి.